హలో ఎవ్రీవన్, ప్రైస్ లార్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ నన్ను ఈ మధ్యలో అడిగిన ప్రశ్న ఏంటంటే, అన్న ప్రేయర్ ఎలా చేసుకోవాలి, ప్రేయర్ ఎలా చేసుకోవాలి, ప్రేయర్ ఎలా చేయాలన్నా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్రేయర్ అనేది ఆత్మకు సంబంధించింది. నీ బాహ్యపరమైన లోకముకి, నీ శరీరానికి సంబంధించింది కాదు. ఆత్మలో నువ్వు ఆయనతో కలిసి ఆయనతో మాట్లాడుకునే సమయం. లేఖనాలు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి. లేఖనాలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి, మనకంట ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, మనకి ఏం అడగాలో తెలియదు, దేని గురించి అడగాలో తెలియదు, ఏం ప్రార్థన చేయాలో అడగాలో తెలియదు. సో అలాంటప్పుడు ఎలా చేస్తావు ప్రార్థన? సో కాబట్టి అందుకే ప్రార్థన అనేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అది శరీరానికి సంబంధించింది కాదు. నీ ఆత్మ ఆయన ఆత్మతో కలిసి సహవాసంలో ఉండి ఆయనకు దగ్గరయ్యే క్రియ అది. సో కాబట్టి ఆత్మలో జరిగే కార్యం అది. గుర్తుపెట్టుకోండి, ప్రార్థనకి ఆచారాన్ని చుట్టి, ఈ ప్రార్థనకి మతాన్ని చుట్టి, ఈ ప్రార్థనకి ఎవరి ఇష్టం వచ్చిన పద్ధతులు వాళ్ళు చుట్టి చేసి ప్రార్థనకున్న అర్థం పోయి ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అనేది ఎప్పటికీ శరీరానికి సంబంధించింది కాదు, అది ఆత్మకు సంబంధించింది. నీ ఆత్మ ఆయన ఆత్మ ఏకమయ్యి ఒకటిగా ఉండే సమయం అది. సో ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. నెక్స్ట్ వీడియో ఇంకా కొన్ని విషయాలు ప్రేయర్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్, స్టే ట్యూన్. God bless you.